చిన్న వస్తువుని ఒకటికి 10 సార్లు ఆలోచించి కొనిచ్చేదానివి. అలాంటిది ఇప్పుడు నా జీవితం గురించి ఏం చేయాలో నీ ఒక్కదానికి తెలుసు. ఆంటీ, మా నాన్న వచ్చాక ఈసారి పేరెంట్స్ డే మీటింగ్ కి మా నాన్నతో పాటు శర్వాణి ఆంటీని కూడా తీసుకెళ్తాను. నందిని అక్క, అమ్మా అమృత, అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది తల్లి. అమ్మా అమృత, నువ్వు కూడా ఏంటి తల్లి? నువ్వే ఇలా ఏడుస్తూ ఉంటే నీ చెల్లెలు నందిని ఎంత బాధపడుతుంది? అంకుల్, నా చెల్లెల్ని ఇలా చూస్తుంటే ఎందుకో నాకు నా దురదృష్టమే గుర్తుకొస్తుంది అంకుల్. అమృత, నువ్వలా మాట్లాడకు ప్లీజ్. లేదు శ్రీలత, నా వల్లే ఈరోజు మా చెల్లికి పరిస్థితి వచ్చింది. ఆ రోజు మా నాన్న నా మీద కోపంతో నాకంటే ముందే మా చెల్లికి పెళ్లి జరిపించాల్సి వచ్చింది. ఈ రోజు నా వల్లే తనకి వెంకట్రావు దూరం అయ్యాడు. అందుకే నేనిప్పుడు తనకి మరొక పెళ్లి జరిపించాల్సి వస్తుంది. ప్రతిసారి నా వల్లే మా చెల్లి జీవితం బలైపోతుంది. ఎక్కడెక్కడో గెలిచి ఇంట్లో మాత్రం ఓడిపోతున్నాను. మా చెల్లి జీవితంలో సంతోషం తీసుకురాలేనప్పుడు నేను బ్రతుకున్న ఉపయోగం లేదనిపిస్తుంది. అక్క, ఈ రోజు నాకు అమ్మైనా నాన్నైనా నేను నువ్వే. ఇప్పుడు నువ్వే ఎందుకు బతకాలని ఆలోచిస్తే నేనెలా బతుకుతానక్క? అమ్మా అమృత, నువ్వీ పెళ్లి జరిపించేదే నీ చెల్లెలి సంతోషం కోసం. పైగా కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఏమిటమ్మా ఈ మాటలు? నీ మంచితనమే నీ ఆయుధం. నీ వల్ల నాలాంటి కుటుంబాలు సంతోషంగా ఉన్నప్పుడు నీ కుటుంబం సంతోషంగా ఉండదా తల్లి? వయసులో నాకంటే చిన్నదానివి అయినా ఇప్పుడు మా అందరికీ నువ్వే పెద్ద దిక్కువి. నువ్వే ఇలా కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే మేమందరం నిన్ను ఎలా ఓదార్చగలం తల్లి? అంకుల్, మా నందిని ఇలా పెళ్లి బట్టల్లో చూస్తుంటే మా అమ్మ నాన్నే గుర్తుకొస్తున్నారు. ఇన్నాళ్ళు నా జీవితం ఎక్కడెక్కడో మలుపులు తిరిగింది. ఈ రోజు నా వల్ల నా చెల్లి మరో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను తన జీవితంలోకి రాకుండా ఉన్నా అది బాగుండేదేమో అనిపిస్తుంది. అంకుల్,
తన కళ్ళలోకి చూడాలంటేనే భయమేస్తుంది అంకుల్. అమృతక్క, ఇందులో నువ్వు చేసిన తప్పేముంది? చెల్లిని అక్క కలుసుకోవడం కూడా తప్పనుకుంటే ఎలా? అవును అమృత, నీ వల్లే నందిని లైఫ్ ఇలా అయిందని ప్రతిసారి నువ్వు బాధపడితే ఎలా? అమ్మా అమృత, నీ చెల్లెలి మొహంలో చిరునవ్వులు చూడాలనుకున్నదానివి నువ్వు కన్నీళ్లు పెడితే ఎలా? ముందా కన్నీళ్లు తుడుచుకో తల్లి. ఈ రోజు నా చెల్లి పెళ్లికి కనీసం నా స్నేహితురాళ్ళు కూడా వచ్చి నాకు అండగా నిలబడే పరిస్థితి లేదు. ఒంటరిగా పరిగెడుతున్న నాకు అండగా మీరు మీ కుటుంబం నిలబడ్డారు. నేను మా నందిని ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం అంకుల్. ఎలాంటి రక్త సంబంధం లేని నువ్వు మా ఇంటికొచ్చి నన్ను నా కుటుంబాన్ని కాపాడావు. ఈరోజు మేమంతా సంతోషంగా ఉన్నామంటే అది నీ చలవే. నిజానికి మేమే నీకు రుణపడున్నాం తల్లి. అమ్మ నందిని, అమృత లాంటి కూతురు కనడం మీ నాన్న అదృష్టం. ఒక ఆణిముత్యాన్ని కన్నాడమ్మా మీ నాన్న. నేనేం మాట్లాడినా పొగడ్తలే అవుతాయి. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. అమ్మాయిని తీసుకుని త్వరగా వచ్చేయండి. ఇదిగో మనవరాలా, పద వెళదు. పదండి తాతయ్య. పద పద పద. శ్రీలత, నందిని త్వరగా రెడీ చేయండి. ముహూర్తానికి టైం అవుతుంది. నేను వెళ్ళి అమ్మర్ని కలిసొస్తాను. అలాగే అమృత. త్వరగా వచ్చే నందిని. అక్క, అక్క, నాన్నొస్తున్నాడా అక్క? పర్మిషన్ కోసం మాక్సిమం ట్రై చేశాను. నాన్న రావడం కష్టమే నందిని. కనీసం కూతురు పెళ్లికి కూడా పర్మిషన్ ఇవ్వరాక. నందిని, లాస్ట్ టైం ఇలా బయటకొచ్చినప్పుడే నాన్నని కిడ్నాప్ చేశారు. నాన్నని బయటికి పంపించడానికి వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అర్థం చేసుకో. కనీసం నాన్న కూడా లేకుండా ఈ పెళ్లి ఎలా చేసుకున్నక్క? నాన్న కూడా ఇలాగే బాధపడి కంటతడి పెట్టారు నందిని. పెళ్ళయ్యాక ఆశీర్వాదం కోసం వస్తామని నాన్నకి చెప్పాను. నాన్న రాలేకపోయారని నువ్వు బాధపడకు నందిని. అక్క, ఇంతమందిని కన్విన్స్ చేస్తూ, ఎన్ని బాధ్యతలు మోస్తూ, ఎన్ని బాధలు భరిస్తూ పైకి ఎలా సంతోషంగా కనిపిస్తున్నావు? జీవితం అంటే ఇంతే నందిని. లోపలున్న బాధ బయటికి కనపడకూడదు. పైకి కనిపించే సంతోషం తలకెక్కించుకోకూడదు. ఏది ఎలా బ్యాలెన్స్ చేయాలో అలా చేయడమే జీవితం. ఇది ప్రతి ఒక్కరికి అనుభవంతో వచ్చేదే తప్ప పాఠాలు వింటేనో పుస్తకాలు చదివితేనో రాదు. మనసుని నిబ్బరం చేసుకుని వచ్చి పెళ్లి పెట్టెల మీద కూర్చో. శ్రావ్య, త్వరగా కానివ్వండి. సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి, కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరు చివరికి ఎవరు కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట ఇది, విధి ఆడించే
అమ్మలాట. హలో చక్రధర్ బాయ్, ఈరోజు ఒక మూర్ఖుడికి ఒక అమాయకురాలికి పెళ్ళి. అసలు అలాంటి బేవర్స్ గాన్ని అమృత ఎలా నమ్మింది? తన చెల్లెల్నిచ్చి ఎలా పెళ్లి చేస్తుందో నాకు అస్సలు అర్థం కావటం లేదు. మీరేమో అమృత సామాన్యురాలు కాదు అని గ్యాప్ దొరికిన ప్రతిసారి భజన చేస్తున్నారు. మరి అసామాన్యురాలైన అమృత ఈ అమ్మాయిని ఎలా నమ్మింది చక్రధర్? అమర్, నీ గురించి ఎంక్వైరీ చేయకుండానే ఆ అమృత నీకు తన చెల్లినిచ్చి పెళ్లి చేస్తుందనుకోవడం నీ భ్రమ. ఏంద్రా, నీకోసం అమృత ఎంక్వైరీ చేసిందని తెలియగానే షాక్ అయ్యుండావా? చక్రధర్ బాయ్, నువ్వు మా అమ్మ కలిసి అమృతను ఎలా మేనేజ్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. డబ్బుంటే ఎన్నైనా మేనేజ్ చేయొచ్చు. నువ్వీ రోజు నందిని మెళ్ళలో తాళి కడుతున్నావు అంటే అది నీ టాలెంట్ అని ఫీల్ అవ్వకు. దీని వెనకాల నీకు తెలియని మా కృషి చాలా ఉంది. సరే, కాసేపట్లో పెళ్లి పెట్టుకుని సొర్లు కబుర్లు మాట్లాడుతూ కూర్చుంటే పనవ్వదు. ముందు వెళ్ళి నందిని మెళ్ళలో తాళి కట్టు. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఒరే, ముహూర్తానికి టైం అవుతుండది, ముందు బొక్క చుక్క పెట్టుకో. అమ్మా, అమృత నా గురించి ఎంక్వైరీ చేసిందని నువ్వైనా నాతో ఎందుకు చెప్పలేదు? ఒరే, దాని చెల్లెలు మొగుడు చచ్చాడు. నీకు దాన్నిచ్చి పెళ్లి చేస్తుండదంటే అంత ఆషామాషిగా నిర్ణయం తీసుకోదురా. దాని జీవితం గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే 1,00,000 సార్లు ఆలోచిస్తుందిరా. అలాంటిది దాని చెల్లెలి విషయంలో ఇంకెన్నిసార్లు ఆలోచిస్తుందో ఆలోచించుకో. అమ్మా, నువ్వు ఆ చక్రధర్ ఎలా మేనేజ్ చేశారో ముందే చెప్పి చావమ్మా. మన గురించి ఎవరిని అడిగినా మనం ఎంత ఎదవలమో చెప్తారు. మరి అమృతకి నా గురించి ఎవరు నెగిటివ్గా చెప్పలేదా? ఒరే, నీ మీద ఆ రేఖ చక్రధారులు లక్షలు ఇన్వెస్ట్ చేస్తుండారా. మనం రాసిచ్చిన ప్రామిసీ నోట్లకు ఎదురు డబ్బులు పోసి మన గురించి అమృతకు మంచిగా చెప్పమని కొనేశారు వాళ్ళు. అమ్మని, ఈ అమృత సామాన్యురాలు కాదే. దీన్ని నమ్మించడానికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందా? నిజంగా రేఖా చక్రధర్లు సూపర్ అమ్మా. ఒరే, వాళ్ళు సూపర్ అయితే వాళ్ళ నుంచి బ్యాగులు డబ్బు గుంజిన వాళ్ళం మనల్ని ఏమనాలి? అత్తయ్య, పంతులు గారు పిలుస్తున్నారు, త్వరగా కానివ్వండి. అయిపోయింది, ఇప్పుడే వస్తున్నా అమ్మా. సరే, త్వరగా రండి. हरि ओम देवीं देवस्थान मुहूर्तसु यश्नो आरोग्यं यादेश्वरं मंगलम प्रविष्णु सुदास्नु जयमंगलम शुक्लां वदनं विष्णुं शशिवर्णं प्रसन्नं जाये सुनंत ताराबलं चंद्रबलं दैवलं तदेव लक्ष्मीपतिर्तेंगेश्वरामि यत्र योगेश्वर कृष्ण यत्र तनोधर तत्र श्रीवीरवदनीर्मास्तुते काल कल्याणभाजनं यत्र जायते कुशन्तं च नित्यं प्रजां शरणं हरें सर्वदा सर्वकार्यशिक्षाय मंगलम्
కూర్చోండి బాబు. నారాయణ నమోస్తుతే. హరి ఓం దేహిం దేవస్థాం ముహూర్తసు యశ్వినో ఆరోగ్యం జాదేశ్వరం మంగళం తయస్మిన్ సుదాస్మి జయమంగళం. హరి ఓం దేహిం దేవస్థాం ముహూర్తసు యశ్వినో ఆరోగ్యం జాదేశ్వరం మంగళం తయస్మిన్ సుదాస్మి జయమంగళం. శుక్లాంబరం విష్ణు యశ్వంతనం జాయ సునంత తారాబలం చంద్రబం దైవలం తదేవ లక్ష్మీపతే తేంగేశ్వరామి యత్యోగేశ్వర కృష్ణ యత్నోత్తర తత్వశ్రీర్వదనీతిమస్తే కాల కళ్యాణ మాదనం యత్ర జాయతే కుశంతముచం నిత్యం ప్రజాం శరణం హరేం సర్వసర్వ కార్య నిత్యసాయ మంగళం. ఈశాం బుద్ధిమాన్ మంగళాం తే హరి లావస్థాం వయస్థాం ఉత్తేస్తాం భ్రాభవైశ్యం ప్రచామ. ఒసే అమృత, నువ్వు నా గురించి ఎక్కడెక్కడో ఎంక్వైరీ చేసి అప్పుడు నీ చెల్లినిస్తావా? పెళ్ళవగానే నీ సంగతి చెప్తా. ఓం గోవిందానమా. నీళ్ళు వలేసేయండి. అమ్మా సమయం అవుతుంది, పెళ్లికి మాత్రం తీసుకురండి. అమ్మా అమృత, వెళ్ళి తీసుకురామ్మా. అలాగే అంకుల్. ఓం కేశవ స్వహ, ఓం నారాయణ స్వహ, ఓం మాధవాయ స్వహ. శ్రీలత రెడీయా? రెడీ అమృత. పద నందిని రా. హరి ఓం దేహిం దేవస్థాం ముహూర్తసు యశ్వినో ఆరోగ్యం జాదేశ్వరం మంగళం తయస్మిన్ సుదాస్మి జయమంగళం. శుక్లాంబరం విష్ణు యశ్వంతనం జాయ సునంత తారాబలం చంద్రబం దైవలం తదేవ లక్ష్మీపతే తేంగేశ్వరామి యత్యోగేశ్వర కృష్ణ యత్నోత్తర తత్వశ్రీర్వదనీతిమస్తే కాల కళ్యాణ మాదనం యత్ర జాయతే కుశంతముచం నిత్యం ప్రజాం శరణం హరేం సర్వసర్వ కార్య నిత్యసాయ మంగళం. ఈశాం బుద్ధిమాన్ మంగళాం తే హరి లావస్థాం వయస్థాం ఉత్తేస్తాం భ్రాభవైశ్యం ప్రచామ. ఉదయస్థ జనార్దన ఆపదాత్తానం దాతారం సర్వసంప్రాణ లోకాభిరాం శ్రీ రామాం భూయోభినాం వనమంగళమాలయ శివే సర్వాధిష్టానికే శరణ్య త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మణాభ్యో నమః, ఉమామాభ్యో నమః, వాణీహిరణ్యాభ్యో నమః, శ్రీసుందరాభ్యో నమః, ఇంద్రాక్ష దిక్పాదేవతాభ్యో నమః. గట్టిమేళం గట్టిమేళం గట్టిమేళం. శతమానం భవతి శతాయుష్ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి మనోవాంఛ ప్రసిద్ధిరస్తు ఇష్టకామ్యాభివృద్ధిరస్తు శుభం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం శతమానం భవతి శతాయుష్ ఆయుష్యేంద్రియ మనోవాంఛ ప్రసిద్ధిరస్తు ధ్రువం తేరా జావరణే దృఢం దయా బృహస్పతి దృఢం తేరా శుభమస్తు. బాబు తాళి బొట్టు తీసుకోండి, అమ్మాయి మెడలో తాళి కట్టండి.
तन्तुनामे मम जीवन हेतूनां कंठे बध्नामि सुजीव संजीव शताशतं माङ्गल्यदान सुमुहूर्तस्तु शतमानं भवति शतायुष्य आयुष्येवेन्द्रिय प्रतिष्ठति मनोवाञ्छफलसिद्धिरस्तु इष्टकाम्याभिवृद्धिरस्तु शुभम्। సరే, తను స్పృహలోకి వచ్చే వరకు ఇక్కడే ఉండనివ్వు. తను లేవగానే నేనే తనతో మాట్లాడి జాగ్రత్తగా ఇంటికి పంపిస్తాను. అమ్మా అక్షర, ఈ అంకుల్ ఈ ఒక్కరోజు ఇక్కడే ఉంటారు.